వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ముందుగా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా వీడియో కింద, ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ బెల్ సింబల్ వస్తుంది, బెల్ సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక లైక్ బటన్ ఉంది కదా, ఒక్క లైక్ ఇవ్వండి. అలా లైక్ బటన్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, వీడియోని ప్రమోట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైకులు, షేర్లు, సబ్స్క్రైబర్లే నా ఛానల్కి ప్రాణం పోస్తుంది అనమాట. కాబట్టి ఆ పని ప్రతి ఒక్కరు చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 8 లిస్టులు అంటూ 7 లిస్టులు అంటూ రకరకాల జాబితా లిస్టులన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ అస్సలు విషయం ఏంటంటే ఎక్కడ ఎవరిని పోటీలో నిలబెట్టాలి, ఎక్కడ ఎవరిని ఇన్ఛార్జీలుగా నియమించాలో అర్థం కాక తాడేపల్లి ప్యాలెస్లో జుట్టు పీక్కుంటూ దొరికిన కాడికి వస్తువులన్నీ చిందరవందర చేస్తూ టీవీలు పగలగొడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వీరంగం ఆడుతూనే ఉన్నారు. ఇంకా ఇంతకుముందు మనందరికీ తెలిసిందే, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ఇక్కడ ప్రతి ఒక్క చోట కూడా అభ్యర్థులను అయితే మార్పులు చేయడం జరిగింది, ఇన్ఛార్జీలు మార్పులు చేశారు, రకరకాలుగా చేశారు. ఇప్పుడు అదే జాబితాలో మచిలీపట్నం ఒకటి, అవనిగడ్డ ఈ అసెంబ్లీ సీట్ల మీద కుస్తీలు బట్టి మార్పులు చేయడం జరిగింది. అదేమంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఆయనకి అసలు మొదలు అర్థం కావట్లేదండి. వాస్తవంగా చెప్పాలంటే జగన్ రెడ్డికి అర్థం కావట్లా. ఎక్కడ నిలబెట్టినా, ఏ అభ్యర్థిని నిలబెట్టినా ఓడిపోయేటట్టే ఉంది పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని మారిస్తే ఎలా ఉంటుంది, వీళ్ళని మారిస్తే ఎలా ఉంటుంది అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ మార్పుల మీద మార్పులు, మార్పుల మీద మార్పులు చేస్తూనే ఉన్నారు. అయినా గెలుస్తారా? ఆయనకే నమ్మకం లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళ ఎవరైతే నాయకులు ఉంటారో ఆయా ఏరియాల్లో ఆ పలానాడు గెలుస్తాడు, మార్చేయండి రా, వాడు గెలుస్తాడండి, మార్చేసేయి, లేదు 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 వాడు గెలుస్తాడండి, మార్చేసేయి. ఈ రకంగా కన్ఫ్యూజన్లో ఉన్నాడు అన్నట్లుగా ఉందండి జగన్ రెడ్డి పరిస్థితి. ఏంటంటే ఇరుపక్షాల కూటములు చేసేటటువంటి అభ్యర్థుల జాబితా ఏదైతే వస్తుందో, ఆల్రెడీ రాబోతుంది అని కొంత సమాచారం ఆయన దగ్గర ఉంటుందో కొత్త లిస్టులో, అంటే సెకండ్ లిస్ట్ ఉంది కదా, ఆ సెకండ్ లిస్ట్ రాబోతుంది. దానితో పాటుగా మేనిఫెస్టో కూడా రెడీ అయింది. రేపు చిలకలూరుపేటలో ఎప్పుడో మనకి భారీ బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో. ఈ క్రమంలో జగన్ రెడ్డికి ఏమీ అర్థం కావట్లేదండి. పిచ్చెక్కి కొట్టుకుంటున్నాడు పాపం. ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో తెలియక రకరకాలుగా లిస్టుల్లో మార్పులు చేస్తూ, జాబితా మార్పులు, ఆ ఇన్ఛార్జీల మార్పులు, ఏదేదో చేస్తున్నాడండి. దానితో ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్కి ఒక రకమైనటువంటి గందరగోళం నెలకొంది అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి సీనియర్లంతా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఎంతవరకు ముందుకెళ్తుంది? వై నాట్ 175 అనే స్లోగన్ ఎంతవరకు నెరవేర్చుకుంటారు? ఈ కన్ఫ్యూజన్ మాస్టర్ చేసే పనులన్నీ, ఈ కన్ఫ్యూజన్ మాస్టర్ ఏదైతే పనులు చేస్తున్నాడో ఆ పనులన్నిటి వల్ల మిగిలిన నాయకులకు కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి. మరి ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఇప్పుడు మచిలీపట్నం లోక్సభకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, అవనిగడ్డ అసెంబ్లీకి సిట్టింగ్ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబును ఇన్ఛార్జీలుగా అపాయింట్మెంట్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును అవనిగడ్డలోనే కొనసాగించాలంటూ స్థానిక నాయకులు కోరినట్లు చెప్తున్నారు. ఇంతకుముందు చేసినటువంటి మార్పుల్ని మళ్ళీ తిరిగి రీషెడ్యూల్ చేస్తున్నారు. అసలు వీళ్ళకే అర్థం కావట్లేదండి. అక్కడ స్థానికంగా ఏ నాయకత్వం ఏది చెప్తే, అంతేగాని గ్రౌండ్ రిపోర్ట్లు చూసుకోవటం, గ్రౌండ్ రియాలిటీలు చూసుకోవటం ఏమీ తెలియట్లేదు. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎవరిని నిలబెడితే ఎవరు గెలుస్తారనే అర్థం కాని పరిస్థితుల్లోకి వైసీపీ ఒక రకంగా వెళ్ళిపోయిందనే చెప్పుకోవచ్చు. అందుకే ఈ కన్ఫ్యూజన్ అంతా నెలకొంటుంది. అదండి విషయం. థ్యాంక్ యూ. జై హింద్.